శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రేక్షక మహాశైలకు శుభాశీస్సులు. కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి స్థితిగతులతో మన మాసం అంతా గడుస్తుంది అనేటువంటిది మనం జాతక చక్రంలో ఉండేటువంటి గోచారాన్ని ఆలోచించినట్లయితే, రెండవ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉండి ధనానికి, వాక్కు, కుటుంబ స్థానాల్లో బలంగా ఉండేటువంటి గురువు తృతీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇంకా బలాన్ని చేకూరుస్తాడు. కానీ లగ్నవశాత్తు కొంత గురువు కన్యా రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల సహోదరులు, ప్రధానంగా సహోదరునిలు లేదా మేనత్త సంబంధంగా అత్త వరుస అయినటువంటి వాళ్ళు, ఆడపడుచు సంబంధంగా ఉండేటువంటి వాళ్ళ వల్ల కొంత ఎక్కువ స్త్రీల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు కన్యా రాశి వారికి మెండుగా కనపడుతున్నాయి. అలాగే మొదటి ప్రకరణంగా తీసుకున్నట్లయితే బుధుడు చక్కటి అనుకూలమైనటువంటి స్థితిని కలిగి ఉంటాడు. చక్కటి అనుకూలమైన స్థితి అంటే ఆలోచన విధానంలో మీరు తీసుకునే నిర్ణయాలు మొదటి 10 రోజులు చాలా బలంగా ఉంటాయి. 11వ తేదీ తర్వాత కొంత ఇతరుల ఇబ్బందులు, ఏవైతే మనం ఇందాక స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే చెప్పామో, సహోదరినీళ్ళు ప్రధానంగా చెప్పాలంటే వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం, మేనత్తలు లేదా అత్తయ్యలు, మామూలుగా ఆడపడుచులు, వాళ్ళ వల్ల కొంత సమస్యలకు ఆలోచన ఎక్కువగా పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. 17వ తారీఖు తర్వాత వచ్చేటువంటి రవి 2వ స్థానంలోకి వెళ్ళడం వల్ల రవి నీచ స్థానాన్ని పొందుతూ ఉన్నాడు. దానివల్ల ఈ వ్యయాధిపతి అయినటువంటి వాడు 12వ ఇంట్లో పడడం వల్ల కొంత మీ మాటల యొక్క వ్యవహారంలో చాకచక్యత కొంత కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. సెకండ్ హౌస్లో ముఖ్యంగా దీన్ని ఇంట్యూషన్ పాయింట్ కూడా సెకండ్ హౌస్లోనే ఉంటుంది. స్వప్న సంబంధమైనటువంటి భాష్యము, ఇంటెలెక్చువాలిటీ, ఇవన్నీ కూడా 2వ ఇంట్లో మనకు, అంటే అప్పటికప్పుడు చెప్పేటువంటి, తాత్కాలికంగా మనం అప్పటికప్పుడు సడన్గా తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటికీ కూడా ఇతను మీకు రవి కొంత బలాన్ని తగ్గించే పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. ఇది మనకు 20వ తారీఖు తర్వాత దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు 17వ తారీఖున మారినటువంటి రవికి బుధుడి బలం పూర్తిగా ప్రోత్సాహంగా ఉండేటువంటిది కాస్త కోల్పోయే పరిస్థితి. శుక్రుడు మనకు అస్తంగత్వాన్ని పొందడం వలన ఈ జాతకానికి ఎక్కువ నష్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. శుక్రుడు ఆలోచన విధానాల్లో కొంత వైబ్రేషన్స్, పాజిటివ్గా ఆలోచించేది కాస్త ఈ పని నా వల్ల కాదేమో, ఇది నేను చేయలేనేమో, నాకు ఇది పని పూర్తి చేయలేనేమో అనేటువంటి న్యూనతాభావం కూడా కలిగే అవకాశం ఉంది. లగ్నంలో ఉండేటువంటి రవి, అంటే ఈ యొక్క రాశి పరంగా చెప్పుకున్నట్లయితే కన్యా రాశి నుండి ఈ యొక్క తులారాశిలోకి ప్రవేశించేటువంటి రవి కొంత మీ జాతక పరంగా ఉండేటువంటి స్థితుల్లో నీచలో ఉంటే కనుక ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శుక్రుడు సమ్మతంగా జాతక చక్రంలో ఉచ్చలో ఉంటే కూడా ఇదే పరిస్థితి కలుగుతుంది. మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితి, ప్రతి రాశి వారు కూడా రాశి ఫలితాలు వినడం అనేటువంటిది ఒక మనకు ఉత్సాహం అయితే, అందులో మేము నెగిటివ్స్గా చెప్తున్న వాటిని మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి, అంటే మీ లగ్నవశాత్తనండి లేదా రాశి వశాత్తనండి 9 గ్రహాలు కూడా ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో వాటిని గురించి మీరు పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే మాసవారీగా చెప్పే ఈ ఫలితాలు మీరు ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి అయినా, ఏదైనా ఫ్యూచర్ టెన్స్ గురించి ఆలోచించి ప్రారంభించేటువంటి ఆలోచనలన్నీ కూడా అది ఈ మాసానికి పరిమితం అవ్వవు. కనుక వ్యాపారం ప్రారంభించాలనుకున్న మీ జాతక చక్రంలో కూలంకషంగా అసలు మీ జాతకానికి వ్యాపారం బాగుంటుందా, ఏదైనా వ్యవహారశీలతనగా ఉండి మధ్యవర్తిత్వం చేయడం బాగుంటుందా, లేదా ఉద్యోగం చేసి ఉండడం బాగుంటుందా, వ్యాపారం చేస్తే ఏ రకమైనటువంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది, ఈ వివరాలన్నీ తెలియాలి అంటే మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా మనం, అది ఉచ్చస్థితిలో ఉన్నాయా, నీచలో ఉన్నావా, లేదా స్తంభనలో ఉన్నవా, లేదా వాటికి సంబంధించినటువంటి 6 విభాగాలైనటువంటి స్థితుల్లో ప్రతి గ్రహం కూడా ఉంటుంది. ఆ మార్గం ద్వారా మనం కనుక్కున్నప్పుడు మాత్రమే జాతక చక్రం యొక్క పూర్తి అన్వేషణ, మీ వ్యక్తిత్వము, మీకు సరిపడేటువంటి ఉద్యోగము లేదా వ్యాపారంలో మిమ్మల్ని అనుకూలమైనటువంటి వాటిని
మీరు తెలుసుకునే సదావకాశం ఉంటుంది. ఈ యొక్క స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నంబర్ల ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి వాళ్ళు నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. దూరంగా ఉండి మమ్మల్ని ఆన్లైన్ ద్వారా సంప్రదించేటువంటి వాళ్ళు మా అసిస్టెంట్ల ద్వారా మా యొక్క అపాయింట్మెంట్ను మీరు సెట్ చేసుకొని మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే, జాతక చక్రం ఉన్నవాళ్ళు సంప్రదించడం ద్వారా మీ పుట్టిన తేదీ వివరాలు ఉంటే గనక మేము మిమ్మల్ని గురించి పూర్తి వివరాలని చెప్పే సదావకాశం లభిస్తుంది. లేనటువంటి వాళ్లకు రమణ తంత్రం ద్వారా గవ్వలు వేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అది తత్కాల ప్రశ్న, అంటే ఈ వ్యాపారం నాకు కూడునా లేదా, ఇది ఎంతకాలం వరకు నాకు నడుస్తుంది. ఇది రమణ తంత్రంలో ఉండేటువంటివి ఎన్నో విశేషమైనటువంటి అంశాలు ఉన్నాయి. గ్రహాల సంబంధమైనటువంటి అంశాలు లేదా దేవతా సంబంధమైనటువంటి అంశాలే కాకుండా రమణ తంత్రంలో విచిత్రమైనటువంటి మనం ఇప్పటి వరకు కూడా ఊహించినటువంటి ఎన్నో తంత్ర విద్యల ద్వారా కూడా మన సమస్యల్ని అధిగమించేటువంటి అవకాశం మనకు కనపడుతుంది. కనుక ఇక్కడ అపాయింట్మెంట్ పొందేటువంటి వాళ్ళు, నేరుగా కలవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫోన్ నంబర్లను ద్వారా మా యొక్క అపాయింట్మెంట్ పొందడానికి మీకు మా అసిస్టెంట్స్ మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.